లోక్సభలో అదానీ మంటలు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజు లోక్సభలో గందరగోళం రేగింది. సభ ప్రారంభం కాగానే అదానీ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీన్ని స్పీకర్ తిరస్కరించడంతో గందరగోళం మొదలైంది. అదానీ అంశంపై జేపీసీ ఏర్పాటు చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అదానీ అంశం చర్చించాలంటూ విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. అదానీ అంశంపై చర్చకు అనుమతించాలని విపక్షాలు ఇచ్చిన నోటీసులను స్పీకర్ తిరస్కరించారు. సభ్యుల గందరగోళం మధ్య లోక్సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్. మరోవైపు రాజ్యసభలోనూ ఇదే తంతు కొనసాగింది. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే అదానీ వ్యవహారంపై విపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టారు. దీంతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. అదానీ అంశంపై జేపీసీ ఏర్పాటు చేయాలంటూ విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అదానీ అంశంపై చర్చించాలంటూ విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య సభను రేపటికి వాయిదా వేశారు చైర్మన్.